వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ పరస్పరదేవో భవ. పరాత్పర పరబ్రహ్మ భగవాన్ శ్రీకృష్ణ వారి అత్యంత కృపతో మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత అనే ఉత్తమమైన గ్రంథాన్ని చేస్తున్నాం. శ్రీమద్ భగవద్గీత అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా, ప్రతి ఒక్క దేశంలో కూడా, ప్రతి ఒక్క భాషలో కూడా ఏ భగవద్గీత మీద కూడా కమెంటరీ లేదు అన్నది ఉండదు. ప్రతి తత్వజ్ఞుడు, ప్రతి ఫిలాసఫర్ కానివ్వండి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి ఎక్కడ కూడా చెంది ఉన్నా కూడా అందరూ శ్రీమద్ భగవద్గీత గురించి చింతించారు, స్మరించారు. కమెంటరీస్ అని వరల్డ్ వైడ్గా మనకు అవైలబుల్ ఉంటాయి. అలాంటి శ్రీమద్ భగవద్గీత ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటున్నాము. శ్రీమద్ భగవద్గీత దాంట్లో శ్రీమద్ అన్నది ఉంది కదండి, అది ముకుటం అన్నమాట. ఏ గ్రంథానికి కూడా శ్రీమద్ అనేది రాదు, ఒక్క భాగవతము తర్వాత గీత. ఎందుకు అంటే సాక్షాత్తు పరమాత్మ వాక్కులు ఇవి కాబట్టి ఆ రెండు గ్రంథాలకు ముకుటాన్ని ధరించినట్టు శ్రీమద్ అనే పదాన్ని వాడుతారు. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము. అలాగా శ్రీమద్ భగవద్గీత భాగవతము అంటే చాలామందికి రెండు ఒకటే అనుకుంటారు, లేదు అంటే భేదం కూడా తెలియదు. ఎందుకు అంటే మనం వినరు కదండి, చాలా తక్కువ మంది వింటున్నారు ఇప్పుడు. బట్ యూత్కి తెలియనిది, చాలామందికి కూడా తెలియనిది ఏంటంటే శ్రీమద్ భగవద్గీత అంటే ఏంటిది, ఒక ధార్మికమైన గ్రంథం కాదు. శ్రీమద్ భగవద్గీతని ఎవరు స్మరించినా, చదివినా, ఆచరించినా, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆచరిస్తే మనం ఏ క్షేత్రంలో ఉన్నా, ఏది చేస్తున్నా కూడా మనకు సక్సెస్కి కావాల్సిన అన్ని ఫార్ములాస్, అన్ని సూత్రాలు మనకు ఈ భగవద్గీత అనే గ్రంథంలో మనకు ఉపలబ్ధం అవుతాయి. అలాంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. అది ఎక్కడ చెప్పబడింది అంటే మహాభారతంలో ఒక భాగము శ్రీమద్ భగవద్గీత. మరి శ్రీమద్ భాగవతం అంటే ఏంటిది అంటే వేదాల తర్వాత ఆ వేదాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనిషికి కలియుగంలో ఉండదు. ఒకటే వేదాన్ని అందుకోసం 4గా విభజించారు. ఎందుకంటే మనిషి ఆయుష్, మనిషి బుద్ధి, మనిషి క్షమత కూడా కలియుగంలో తగ్గిపోతుంది అని వ్యాసులు వారు ఇలా చేశారు. ఎన్నో పురాణాలు రాశారు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు. ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఆయనకు మనసులో సంతోషం కలగలేదు. మహాభారతం రాశారు, ధర్మార్థ కామ మోక్షంలో యుక్తమైన గ్రంథం ఇది. రాసిన తర్వాత కూడా సంతోషం కలగనప్పుడు నారద మహర్షి 4 శ్లోకాలు ఆయనకు ఉపదేశించారన్నమాట. ఆ 4 శ్లోకాల యొక్క విస్తారము 18,000 శ్లోకాల్లో ఏదైతే చేయబడిందో దాన్ని మనము శ్రీమద్ భాగవతము అని అంటాము. అది వ్యాసుల వారి అంతిమ గ్రంథము. అంటే అది రాసేశాక ఇంకా ఆయన పెన్ పెట్టేశారు. అంటే దాని తర్వాత ఏది కూడా రచించలేదు. ఎందుకు అంటే అది ధర్మ అర్థ కామ మోక్ష ఇంతే కాదు, దానిలో
ఎక్కువగా ఉన్నది భగవాన్ శ్రీకృష్ణుల వారి భక్తి గురించి ఎక్కువగా చెప్పారన్నమాట. మనిషి ఎంత ధర్మార్థ కామ మోక్షాలు ప్రాప్తం చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఎప్పటిదాకా అయితే మనిషికి భగవద్భక్తి అనేది జీవితంలో ప్రారంభం అవ్వదో, భక్తి అనేది పొందదో, అప్పుడు దాకా అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది మనిషికి దక్కదనమాట. కాబట్టి సాక్షాత్తు వ్యాసుల వారికి కూడా ఆనందము, చిరంతర ఆనందం ఎప్పుడు కలిగిందంటే ఆ కృష్ణ లీల రాసిన తర్వాత, శ్రీమద్ భాగవతం రచించిన తర్వాత ఆయనకు సంతోషం కలిగింది. అలాగా శ్రీమద్ భాగవతం అంటే 18,000 శ్లోకాలు, 12 స్కందాలు ఉన్న ఒక డిఫరెంట్ గ్రంథము, వేరే గ్రంథము. శ్రీమద్ భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలున్న మహాభారతంలో ఉన్న ఒక భాగం మాత్రమే ఇది భగవద్గీత. అర్థమైంది కదండి? భాగవతము భగవద్గీత రెండు వేరే. ఈ రెండు గ్రంథాలకు మాత్రమే మనము శ్రీమద్ అని ఉపయోగిస్తాము. ఎందుకంటే సాక్షాత్తు భగవాన్ కృష్ణుల వాణి అంటే దేవుడే చెప్పాడు కాబట్టి ఈ రెండింటికి మనము శ్రీమద్ అని ఉపయోగిస్తాము. అయితే రండి, ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని మనము తెలుసుకుందాము. శ్రీమద్ భగవద్గీత యొక్క మహాత్మ్యము అసీమమైనదండి. అంటే ఎంత అంటే చెప్పలేము. శ్రీమద్ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి కదా, కానీ దాని యొక్క మహాత్మ్యము మనకైతే ఈ పురాణాల్లో, స్కంద పురాణంలో చెప్పారో దాంట్లో మహాత్మ్యము 900 శ్లోకాల్లో చెప్పారు. అంటే చూడండి, గ్రంథము 700 శ్లోకాస్లో ఉన్నా కూడా 900 శ్లోకాల్లో దీని యొక్క మహాత్మ్యం అనేది చెప్పబడింది అనమాట. అలాంటి విశిష్టమైన గ్రంథము శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత అంటే ప్రస్థానత్రయిలో ఒక గ్రంథము. ఎవరన్నా ఆచార్య పదవిని స్వీకరించాలి, ఆచార్యత్వాన్ని పొందాలి అంటే మన సనాతన ధర్మ ప్రకారంగా ప్రస్థానైత్రిని అర్థం చేసుకోవడము, దాని మీద కమెంటరీ రాయడం అనేది మస్ట్ అనమాట. సో ఆ ప్రస్థానైత్రి అంటే ఏంటిది? 3 ప్రస్థానాలు, త్రయి అంటే 3 ప్రస్థానం చేయాలి. 3 ఏంటిది? ఒకటి దార్శనిక గ్రంథము అంటే బ్రహ్మసూత్రము, ఒకటి వైదిక గ్రంథము అంటే ఉపనిషత్తులు, ఇంకొకటి స్మార్త గ్రంథము అంటే గీత. అయితే వైదిక ఉపనిషత్ అంటే గ్రంథాల్లో ఉపనిషత్, దాంట్లో ఏమున్నాయి? మంత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాల్లో దార్శనిక గ్రంథము బ్రహ్మసూత్రాలు, దాంట్లో ఏమున్నాయి అంటే సూత్రాలు ఉన్నాయి. మరి ఈ భగవద్గీతలో ఏమున్నాయి అంటే శ్లోకాలు ఉన్నాయి. కానీ ఈ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కూడా మంత్రాలే. ఎందుకు అంటే అది సాక్షాత్తు భగవద్వాణి కాబట్టి ఇవి మామూలు శ్లోకాలు కాదు. శ్లోకాలకి ప్రతి శ్లోకానికి కూడా మహాత్మ్యం ఉంటుంది. కానీ సాక్షాత్తు భగవంతుని పలికిన శ్లోకాలు కాబట్టి ఈ శ్లోకాలు సాక్షాత్తు మంత్రాలే. మంత్రం అంటే ఏంటిది? మననాత్రాయతే మంత్ర. దేన్నైతే స్మరిస్తే, మననం చేస్తే జీవితంలో మారిపోతుందో అలాంటివి మనం మంత్రాలు అంటాం కదా, ఆ మంత్రాలే శ్రీమద్ భగవద్గీత శ్లోకాలు కూడా. కాబట్టి ఈ శ్రీమద్ భగవద్గీత అన్నది ప్రస్థానైత్రిలో ఒకటి. మరి ఇది ఎవరు చదువుకోవాలి? దానికి ఏమన్నా భేదం ఉంటుందా? మన శాస్త్రాల్లో ఏది చదువుకోవాలన్నా కూడా ఒక అధికారం అనేది ఉంటుందండి. ఇప్పుడు స్పిరిచువాలిటీలో మనం ఇలా చెప్పామనుకోండి, అదేంటిదండి మాకు అధికారం లేదా? ఇప్పుడు వేదాలు ఆడవాళ్ళు చదవకూడదు అని చెప్పిన తర్వాత, రుద్ర పాఠం చేయకూడదు అని చెప్తే వెంటనే ఎందుకంటే మేము చదవకూడదు, మాకెందుకు అధికారం లేదా అని చదివేవాళ్ళు ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాము. తర్వాత గాయత్రి మంత్రం కూడా వేద పరంపరగా, వైదిక పరంపరగా శంకరాచార్యుల వారు చెప్పిన పరంపరలో ఆడవాళ్ళు దాన్ని పఠించరు, అధికారం లేదు అంటారు. అయితే చాలామంది ఎందుకు చెప్పకూడదు అని చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం స్కూల్స్లో, కాలేజెస్లో అడ్మిషన్ తీసుకుంటున్నాం అనుకోండి. ఒక 10th క్లాస్లో తర్వాత ఒక వ్యక్తి కనుక బైపీసీ తీసుకున్నాడు అనుకోండి, అంటే సైన్స్ తీసుకున్నాడు. ఆ వ్యక్తి బీకామ్లో వెళ్ళొచ్చా అండి? అంటే డిగ్రీ చేయవచ్చా? చేయలేడు కదా. సో మినిమం ఎలిజిబిలిటీ ఈజ్ మీరు 2 years ఇంటర్మీడియట్ చేసి ఉండాలండి, మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి అంటారు కదా. సిమిలర్లీ ప్రతి ఒక్క క్షేత్రానికి ఉంటుందండి. మీరు ఈ క్షేత్రంలో రావాలి అంటే మినిమం బేసిక్ నెసెసిటీ ఉన్న జ్ఞానము, మీకు అలాంటి అధికారము, రైట్ అంటే ఏంటిది ఇక్కడ? అబిలిటీ. రైట్ అనడం కన్నా ఇక్కడ అధికారము అంటే కెపాసిటీ ఉండాలి కదా. నేర్పించే వాళ్ళు నేర్పిస్తారు, కానీ నేర్చుకునే వాళ్ళలో ఆ క్షమత లేదనుకోండి, వాళ్ళు దాంట్లో రాణించలేరు. కాబట్టి మన దగ్గర ప్రతి గ్రంథం నేర్చుకునే ముందు ఆ శిష్యుల యొక్క అధికారం గురించి కూడా చెప్పారు. కాబట్టి శ్రీమద్ భగవద్గీత కూడా అధికారం ఎవరు అని మనం తెలుసుకోవాలి కదా. అయితే శ్రీమద్ భగవద్గీతకు అధికారం అనేది ఏమీ లేదండి. స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏ సముదాయానికి, ఏ సాంప్రదాయానికి చెందినా కూడా
ఏ మతానికి చెందినా కూడా, ఏ భాషీయులు ఉన్నా కూడా, ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా, ఏ వేషభూష వేసుకొని ఉన్నా కూడా శ్రీమద్ భగవద్గీత చదవాలి అనుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి జీవుడు శ్రీమద్ భగవద్గీత చదివే అధికారము మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ భగవద్గీతలో విశిష్టత ఏంటిదంటే, ఈ గ్రంథంలో ఇది చాలా శ్రేష్టమైనది, అది మంచిది కాదు అని ఏ సముదాయానికి కూడా నింద ప్రశంస అనేది చేసేది లేదనమాట. దీంట్లో ఏమీ రాదు, అట్లాంటి నిందలు ప్రశంసలు అన్నది లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ గ్రంథ. ఎక్కడ కూడా మీరు ఇది సనాతన ధర్మీయులకు చెందింది, హిందువులకు చెందిన గ్రంథము అంటే అది హిందువుల రిలీజియస్ బుక్ అంటారు కదండి, ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ బుక్ అనమాట. సో మనిషి రిలీజియన్ స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఐ కెన్ సే శ్రీమద్ భగవద్గీత ఈజ్ ఎ కంప్లీట్ స్పిరిచువల్ బుక్. ఒక మనిషికి తన కళ్యాణం కావాలి అంటే, నాకు మంచి జరగాలి నా జీవితంలో, నేను ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, నాది మంచి జరగాలి, నేను ఎలా వెళ్ళాలి అని తెలుసుకునే ప్రతి సూత్రము శ్రీమద్ భగవద్గీతలో దొరుకుతుంది. మై గురూజీ సేస్ శ్రీమద్ భగవద్గీత ఈజ్ ఎ కంప్లీట్ బుక్ ఫర్ లైఫ్ మేనేజ్మెంట్. లైఫ్ మేనేజ్మెంట్ సనాతన ధర్మీయులకు ఒకటే కాదు కదండి, అందరికీ కావాలి. సో లైఫ్ ఎవరైతే మేనేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, సక్సెస్ కావాలి అనుకుంటున్నారో, అలాంటి ఏది శంక ఉన్నా కూడా లైఫ్లో కావలసిన ప్రతి ఒక్క సక్సెస్ మంత్రాస్ ఒక్క బుక్లో ఉన్నాయి, అది చెప్పండి అంటే దట్ ఈస్ శ్రీమద్ భగవద్గీత. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్పిరిచువల్ బుక్ అనమాట. మేనేజ్మెంట్ బుక్, మేనేజింగ్ లైఫ్ స్కిల్స్ అనేది మనము శ్రీమద్ భగవద్గీత ద్వారా మనము తెలుసుకోవచ్చు. దీంట్లో ఏమీ లేదండి, ఏం వర్ణించారు అంటే తత్వ వర్ణన అనేది చేశారు. తత్వము అంటే ఏంటిది? వాస్తవిక తత్వము పరమాత్మ మాత్రమే కదండి. మనము ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతూ ఉంటాం, కానీ ఫైనల్లీ ప్రతి మనిషి కూడా ఒక పీస్ అనేది దొరికేది, చిరంతన ఆనందం అనేది దొరికేది పరమాత్మ తత్వంలో. పరమాత్మ అంటే ఏంటిది? నేను ఎవరికన్నా భిన్నం లేను, ఆ ఆత్మ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకు మనసు కూడా శాంతి అనేది ఉపలబ్ధమవుతుంది. ఆ పర ఆత్మ తత్వము, దట్ ఈస్ పరమాత్మ. చాలామంది పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ, రామ, ఒక ఏదో పేరు పెట్టుకుంటారు, బట్ హీఈస్ బియాండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒక రూపము, ఒక నామము అవి ఖచ్చితంగా పరమాత్మయే, కానీ దానికన్నా అతీతమైన పరిస్థితికి మనం వెళ్ళాలి అన్న తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ తత్వము. సో ఇది ఒక్కటే మాత్రం మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పబడింది. ఏంటిది అంటే పరమాత్మ తత్వము. సంపూర్ణ సృష్టి చూడండి, పరివర్తనం అనమాట. దాంట్లో ఏదో పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషికి రాగము, ద్వేషము ఇవన్నీ ఉండడం వల్ల మనిషికి ఏమవుతుందంటే తనకు మనసులో ఉన్న భావాలు పరంగా సృష్టి కనిపిస్తూ ఉంటుంది. కానీ రాగద్వేషాలుకి పరంగా ఎప్పుడైతే మనిషి అతీతంగా ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు తనకు వాస్తవిక పరమాత్మ తత్వము అనేది రియలైజ్ అవ్వడము ప్రారంభమవుతుంది. ఎక్కడవుతుంది? ఇది చేసుకోవడానికి ఎక్కడో హిమాలయాస్కో ఎక్కడికో వెళ్ళే అవసరం లేదండి. మనం ఏ ఇంట్లో ఉన్నామో, ఏ స్థానంలో ఉన్నామో, ఏ పని చేసుకుంటున్నా కూడా వెన్ వీ స్టార్ట్ అవర్ జర్నీ ఇన్వర్డ్స్, లోపల మన జర్నీని ప్రారంభం చేసుకుంటే నేనెవరు, అసలు ఆత్మ అంటే ఏంటిది, ఏది వెళ్ళిపోతే శరీరం పడిపోతే చనిపోయారు అంటారు, చనిపోయిన తర్వాత జర్నీ ఏంటిది, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను శరీరం ఎలా నడుస్తుంది, ఆ శరీరాన్ని నడిపే శక్తిని ఏ సైంటిస్ట్ కూడా క్రియేట్ చేయలేడు కదా. వాట్ ఈస్ దట్ ఎనర్జీ, ఆ సుప్రీం సోల్ అంటే ఏంటిది, సుప్రీం పవర్ అంటే ఏంటిది, ఇట్లాంటివన్నీ జిజ్ఞాస చేసి గురువుల దగ్గర తెలుసుకొని దాన్ని రియలైజ్ అవుతాం కదా, అప్పుడు ఆ జర్నీ అనేది అంతం అవ్వదు, ప్రారంభం అవుతుంది. ఎప్పుడు దాకా మనం బాహ్య రూపంగా పూజా విధానాలు, గుడ్లు గోపురాలు తిరగడము చేయాలండి, ఎప్పుడు కూడా చేయాలి. అసలు సన్యాసులకు ఇవన్నీ చేసే విధానం లేదు, కానీ ఇప్పుడు కూడా సన్యాసులు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకు చెప్పడానికి. ఎప్పుడైతే మనిషి అవస్థ అసలు అంటే కూర్చున్న ప్లేస్లో మనకు మోషన్స్ అయిపోతున్నా, లేదు అంటే శరీరానికి మంట తాకినా కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మనకు మరి ఏ బంధనాలు ఉండవు, పూజ చేయాలా అవసరం లేదు. ఎందుకంటే దేహాతీత అవస్థ అనేది వచ్చేసింది కాబట్టి. ఆ దేహాతీత అవస్థ రాలేదనుకోండి, అంటిల్ వి ఐడెంటిఫై అవర్ సెల్ఫ్స్, అంటే నేను ఒక అమ్మాయిని, నేను ఈ ప్రాంతంకి చెందుతాను, నేను ఇది అని మనము ఎప్పటిదాకైతే శరీరం యొక్క ఐడెంటిటీతో మనము నేను అని ఎప్పటిదాకైతే భావన ఉంటుందో అప్పుడు దాకా మనము ఈ రిచువల్స్, ఈ ట్రెడిషన్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఆ అతీత అవస్థ ఎప్పుడైతే వస్తుందో
అప్పుడు చేసే అవసరం లేదు అనడం కన్నా చేసే పరిస్థితినే ఉండదు అసలు. సో అది రీచ్ అయ్యేదాకా మాత్రం ఖచ్చితంగా ఈ పూజ పురస్కారాలు, పారాయణం చేయడము, గుడికి వెళ్ళడము, భక్తులు ఆశ్రయించడము ఇవన్నీ మాత్రం మనకు ఉపయోగపడతాయండి. కాబట్టి రాగద్వేషాలకు అతీతమైనప్పుడే మనిషికి పరమాత్మ తత్వము అనేది మనకు తెలుస్తుంది. ఇలాంటి భగవద్గీత మీద ఎన్ని కమెంట్రీస్ ఉన్నాయి అంటే, ఒక్క గ్రంథము వరల్డ్లో అన్ని మతాల్లో ఒక్క గ్రంథము దీని మీద అందరు కమెంటరీ రాశారు. సమ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కమెంటరీస్ అంటే ఏకైక గ్రంథము శ్రీమద్ భగవద్గీత. రాశారు, రాస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉంటారు. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ మిరాక్యులస్ అండ్ మ్యాజికల్ గ్రంథ, స్క్రిప్చర్ వీ కెన్ సే. మన భాషలో, లౌకిక భాషలో మనము మైథాలజీ అని వాడుతూ ఉంటాము. శ్రీమద్ భగవద్గీత, మహాభారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ మైథాలజీకి కింద మనం వాడుతుంటాము. తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వాడుతుంటారు. బట్ కొంచెం ఆ పదానికి మనం అర్థం తెలుసుకుంటే, మిత్ అంటే ఏంటిదండి? అబద్ధము. లాజీ అంటే స్టడీ, స్టడీ ఆఫ్ మిత్స్. అబద్ధాన్ని ఎక్కడైతే స్టడీ చేశారో అట్లాంటి స్టడీని మైథాలజీ అంటారు. అంటే ఇండైరెక్ట్గా ఇంగ్లీష్ చదివే వాళ్ళు తెలిసి తెలియకుండా మన గ్రంథాలని మైథాలజీ అని వాడుతున్నారు కదా. అంటే అక్కడే మనం పొరపాటు మొదట చేస్తున్నాం. ఏంటంటే ఇవన్నీ అబద్ధాలు, కల్పితాలు అని చెప్తున్నారు. కానీ ఇవి కల్పితాలు కాదండి. ఎందుకు అంటే ఇతర గ్రంథాలు మీరు కనుక చూస్తే ఏ గ్రంథంలో కూడా ఒక ఓల్డ్ టెస్టిమెంట్, మళ్ళీ న్యూ టెస్టిమెంట్, మళ్ళీ సంశోధనలు జరుగుతూనే ఉంటాయి అన్ని గ్రంథాల్లో. బట్ శ్రీమద్ భగవద్గీత ఇస్ అ గ్రంథ. అక్కడ ఒక అక్షరం కాదు, ఒక మాత్ర కూడా మార్పు అనేది చేయలేదు. అలాంటి గ్రంథం ఎలాంటిది అంటే పూర్వంలో కూడా రిలేటబుల్ ఉండేది. అంటే అప్పుడు అవును నిజంగా కదా, ఇప్పుడు కూడా మనం నేర్చుకోవచ్చు అనిపించేది. ఇప్పుడు కూడా ఎవరైతే పాటిస్తారో, తెలుసుకుంటారో వాళ్ళు తమ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఇప్పుడే కాదు, ఫ్యూచర్, ఎస్ ఫ్యూచర్ సమ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఇయర్స్ అయిన తర్వాత కూడా భగవద్గీత ఎప్పుడు కూడా రిలేటబుల్ ఉన్న గ్రంథము శ్రీమద్ భగవద్గీత. కాబట్టి దీన్ని స్క్రిప్చర్స్ అనండి. దీన్ని ఎప్పుడు కూడా మైథాలజీ అన్న పదము మనము వాడకూడదు. ఇవన్నీ నిజాలు, వాస్తవాలు. మీకు అర్థం కావట్లేదు అంటే మీరు జర్నీ స్టార్ట్ చేయలేదు కాబట్టి. బట్ వెన్ యూ స్టార్ట్ గోయింగ్ టు గురు అండ్ వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ ఆచరణ అనేది ప్రారంభించిన తర్వాత కదా మనకు దీంట్లో ఉన్న వాస్తవాలు ఇవన్నీ తెలిసేది. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళి మాత్రమే అలాంటి గ్రంథాలు ఇంకా బాగా తెలుసుకోవచ్చు అని నా పర్సనల్ భావన అండి. అయితే ఇలాంటి విలక్షణమైన గ్రంథము అందరూ చదవచ్చు అని మనకు చెప్తున్నారు అన్నమాట. సో 6 దర్శనాలు మన దగ్గర చెప్పారు కదండి. 6 దర్శన శాస్త్రాలు చెప్పారు. మీమాంస, వేదాంతము, వైశేషికము, న్యాయము, సాంఖ్యము, యోగము. ఇలాంటి 6 దర్శనాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఒక్క శ్రీమద్ భగవద్గీతలో వచ్చాయన్నమాట. 6 దర్శన శాస్త్రాలకు మాత్రం ఖచ్చితంగా అధికారం ఉండాలి. ఈ అధికారం ఉంటే కానీ మీరు చదవలేరు అని చెప్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. నేను ఒక్కసారి ఈ వేదాంతము చదువుకుందాము అని నాకు చాలా ఉండేది. ఒకసారి గురుగారికి కాల్ చేశాను. గురుగారు, నేను ఇట్లా చదువుకోవాలనుకుంటున్నాను, మరి మీరు ఆన్లైన్ నేర్పిస్తారా అని అంటే, అమ్మ తల్లి, నువ్వు నేర్చుకునేది ఏదో మామూలు గ్రంథం కాదు, ఇది వేదాంతము. ఇది నేర్చుకోవాలి అంటే ఏంటిది? దానికి ఒక అధికారం కావాలి. నేను శరీరానికి అతీతమైన ఒక ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడు దాకైతే నువ్వు ఆ స్థితిలో నిరంతరంగా ఉండవో అప్పటిదాకా నువ్వు ఎంత కూడా చదువుకున్నా నీకు వేదాంతం అనేది ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్. జస్ట్ ఒక కంఠస్థం చేయగలుగుతాను, ఇది ఉంది పోర్షన్ ఇది ఉంది అని తెలుసుకోవచ్చు. బట్ ప్రతి గ్రంథానికి చూడండి, ఒకటి థీరీ పార్ట్ ఉంటుంది, ఒకటి ప్రాక్టికల్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఆ థీరీ పార్ట్ అని చదువుకోగలుగుతావు ఆన్లైన్లో, బట్ వాట్ అబౌట్ ద ప్రాక్టికాలిటీ? సో అది తెలుసుకోవాలి అంటే ఆ గ్రంథం నేర్పించే గురువు గారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏదో ఊరికి బయట ఉండడము, అక్కడ చిన్న అంటే చెట్టు కింద ఉండడము, వాన, గాలి, చలి ఏది ఉన్నా కూడా ఆ శరీరానికి అంటే ఏది కూడా డిఫరెన్స్ రావట్లేదు. ఎందుకంటే నేను శరీరం కాదు కదా, నేను శరీరం అని తెలిస్తేనే నాకు చలి వేస్తుంది, నాకు వేడిగా ఉంది. సో బాహ్యం కూడా ద్వంద్వాతీత అవస్థ, వేడి, చల్ల, గాలి ఏది కూడా ఎఫెక్ట్ అవ్వకుండా అలాంటి స్థితిలో ఆయన స్థితప్రజ్ఞుడుగా ఉన్నాడు. అలాంటి గురువులు నేర్పిస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ కూడా అలాంటి అవస్థలో ఉంటేనే మీకు ఇది అర్థమవుతుంది అంటారు. సో అలాంటి అవస్థ ఎలా ప్రారంభమవుతుంది అంటే, మొదట అన్నం అండి.
మనం ఇప్పుడు సిటీస్లో మనం చూసాము అంటే ఏ టైంలో అంటే అది తినేస్తుంటాము. ఆకలేస్తుందంటే నాకు ఏదో ఒకటి కావాలి. అది మంచా చెడువా, తిన్న తర్వాత నా మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, నా శారీరక పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించకుండా మనం తినేస్తున్నాం. కానీ అక్కడ మాత్రం ఫుడ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ నెసెసిటీ. ఎందుకంటే మీరు తినే అన్నమే మీకు మంచి సంస్కారాన్ని లేదంటే చెడు సంస్కారాన్ని ఇస్తుంది. కాబట్టి అక్కడ వండే అన్నం కూడా ఎలా ఉండదంటే చెట్టు కింద చిన్న ఏదో రాళ్ళు పెట్టి వండేవారు. అదొక చిన్న చిప్పలో ఇచ్చేవారు. ఆ చిప్పలో తినాలి. మీరు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఆడ, మగ, పండితుల అన్నది లేదు. అక్కడ అందరూ అలాగే తినాలి. శరీరాతీత అవస్థ ఎప్పుడైతే పొందుతారో అప్పుడు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ వేదాంత అనేది మీకు అర్థమవుతుంది. అంతేకానమ్మా ఈ వేదాంతం అనేది ఫీజు ఇచ్చో ఏదో ఆన్లైన్లో సెషన్స్ తీసుకొని కంఠస్థం చేసుకొని ఎగ్జామ్స్ ఇవ్వడం అనేది కాదు. నాకు చాలామంది అంటుంటారండి, అమ్మ మీరు వేదాంతం నేర్పిస్తారా, ఈ భాగవత కథలు ఇవన్నీ మాకొద్దండి అవి చెప్పండి అంటారు. సో సంత శ్రీ డోంగరీజీ మహారాజ్ ఒక మాట అంటారనమాట, ఇంట్లో కూర్చొని మనము బ్రహ్మ మాయ అని మాట్లాడుకోవడం చాలా ఈజీ. అసలు శరీరం ఏంటిది, మనము సాక్షాత్ పరమాత్మ స్వరూపము, నేనే కదా, ఆత్మ మన మనసులోనే ఉన్నాడు కదా, ఇదే మన గుడి, అసలు దీంట్లోనే పరమాత్మ ఉంటాడు, బయట ఎక్కడ లేడు అని మాట్లాడడం ఒక ఎత్తు. అదే ఒక మనిషి తనకి అగెయిన్స్ట్గా బిహేవ్ చేశాడు అనుకోండి, వెంటనే ఇన్సల్ట్స్ అనేవి చేస్తారు. ఒక మనిషి ఒక మాట అన్నాడు అనుకోండి, నన్ను అన్నావా, నేను అనేది వెంటనే ఈగో అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇన్సల్ట్స్, స్తుతి, ప్రైజెస్ ఇవన్నీకి ఎఫెక్ట్ అయ్యే మనిషి ఎలాగా అండి, అలాంటి వాళ్ళు వేదాంతం నేర్చుకుంటారు కదా. సో చైర్లో కూర్చొని, ఒక ఆరాం చైర్లో కూర్చొని వేదాంతాన్ని చదువుకోవడము, బ్రహ్మ మాయ అని మాట్లాడడము, సంసారం ఏది లేదండి మాయ అని ఒక హాయిగా చైర్లో కూర్చొని చెప్పుకోవడం ఒక మాట. కానీ నాకు ఇన్సల్ట్ జరిగినా, ప్రైజ్ జరిగినా, ఏది జరిగినా కూడా ఎఫెక్ట్ అవ్వకున్న పరిస్థితి నిజంగా మీది ఉంది అంటే అప్పుడు వేదాంతికి మీ అధికారం అనేది ఉంటుందన్నమాట. ఎలా ఉండాలి అంటే 4 గంటలకు రోజు టీ తాగే అలవాటు అనుకోండి, 4-5 అవ్వంగానే మనిషి కోపం వచ్చేస్తుంది. అలాంటి మనిషి ఈ జగత్తంతా మాయ అని మాట్లాడితే ఇస్ దేర్ ఎనీ సెన్స్? సో దర్ షుడ్ బి సమ్ ప్రాక్టికాలిటీ ఇన్ ద ఆచరణ. అంటే మన ఆచరణలో వస్తేనే ఆ గ్రంథాన్ని మనం పఠించినట్టు, నేర్చుకున్నట్టు. సో ఈ మీమాంస, యోగము, సాంఖ్యము, వేదాంతము ఇవన్నిటికీ కూడా ఒక దేహ అవస్థ అధికారం అంటే ఏంటిది, సమ్ క్వాలిటీస్ ఇన్ యువర్ బాడీ, ఆ అధికారం వచ్చింది అంటే అప్పుడు మీరు దాన్ని నేర్చుకోవచ్చు. సో ది ప్రాక్టికల్ పార్ట్. అలాగా భగవద్గీతకి ఏమీ లేదు, ఆచరించి మెల్లమెల్లగా కూడా చేసుకోవచ్చు. బట్ స్టార్ట్ రీడింగ్, అందరూ చదువుకోవచ్చు, సులువుగా నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాంటి శ్రీమద్ భగవద్గీత అనే గ్రంథం అన్నమాట. ఈ గ్రంథంలో సంక్షిప్తంగా అన్ని సాధనలు చెప్పారండి. ఇప్పుడు ఈ వరల్డ్లో ఉన్న, అంటే మన పురాణాల్లో ఉన్న అన్ని సాధనలు ఏవైతే చెప్పారో అవి సంక్షిప్తంగా, క్లుప్తంగా ఈ 700 శ్లోకాల్లో అన్ని సాధనలు చెప్పారన్నమాట. సో ఎవరికన్నా ఉత్కట పరిస్థితి ఉందనుకోండి, ఈ భగవద్గీత ద్వారా ఎవరైతే వెంటనే రిజల్ట్స్ వస్తాయమ్మా మేము చదువుకోగానే, మరి మేము ఎప్పటి నుంచో పఠిస్తున్నాం కదా, మాకైతే రిజల్ట్ రాలేదు అనుకుంటారు కదా. ఒక మాట మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఏది కూడా మనం సంపూర్ణ విశ్వంలో చదువుకోవాలి అంటే దానికి ఒక టైం, పేషెన్స్, ఎనర్జీ అనేది ఇవ్వాలండి. నేను చదివేశాను నాకు వెంటనే రిజల్ట్ రావాలి అంటే దేనికి కూడా రాదు. ఆ గ్రంథాన్ని పఠించి అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టుకుంటామో, దాని గురించి స్మరిస్తూ ఉంటామో, దానికి అనుకూలంగా మనం ఎప్పుడైతే ఆచరణ ప్రారంభం చేస్తామో అప్పుడు మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. అంతే కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇలా తినాలి అని మీరు టైం చెప్పారు, ఒక ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ చూసి మీరు 7 o'clock ఈ మెడిసిన్, 8 o'clock ఈ మెడిసిన్, 9కి ఈ మెడిసిన్, 9 o'clock ఈవినింగ్ 5 o'clock 1 hour వాకింగ్ అని మీరు అంతా కంఠస్థం చేసుకున్నారనుకోండి. ఏం చెప్పారు డాక్టర్ అంటే మీకు ఆ ప్రిస్క్రిప్షన్ కంఠస్థం అయిపోయింది. బట్ మీరు మెడిసిన్ టైంకి తీసుకోవట్లేదు, డాక్టర్ ఏది తినకూడదో అంటున్నారో అదే తింటున్నారు, వాక్ చేయమంటే వాక్ అసలుకి వెళ్ళట్లేదు, మీకు ప్రిస్క్రిప్షన్ కంఠస్థం అయిపోయింది. కానీ ఆచరణలో ఏమీ లేదు. డూ యూ థింక్ దెర్ విల్ బి ఎనీ చేంజ్ ఇన్ యువర్ హెల్త్? ఏమీ ఉండదు. సో మన లైఫ్ మారాలి అంటే డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్, గురువులు చెప్పిన ప్రిస్క్రిప్షన్, సిమిలర్లీ భగవద్గీత విచ్ ఈస్ సెడ్ బై శ్రీకృష్ణ. సో అలాంటి దేవుడు మనకు చెప్పాడు, మరి చెప్పిన తర్వాత మనం దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి కదా. సో ఆచరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఉత్కటంగమైన కోరిక కావాలన్నమాట. ఇంకా నేను చేయాలి అంటేనే కదండి మార్పు. ఇప్పుడు ఇంతమంది ఉంటారండి, ఒక ఆట ఫీల్డ్లో వెళ్తారు, ఒక డాన్స్లో వెళ్తారు, ఒక కళలో వెళ్తారు, ఏదన్నా ఒక క్షేత్రంలో వెళ్తారు. కొంతమంది మాత్రం సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే ద పీపుల్ హు థింక్ అబౌట్ సక్సెస్ విల్ నాట్ సక్సీడ్, ద పీపుల్ హు థింక్ ఓన్లీ అబౌట్ సక్సెస్ విల్ సక్సీడ్. సో నేను ఆలోచిస్తుంటానండి అంటే కాదు, నేను దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను,
అని ఎప్పుడైతే ఉత్కటమైన భావన ఉంటుందో అప్పుడు అమ్మ లేపలేదు, నేను అందుకోసం లేవలేదు అన్న పరిస్థితి మనకు రాదనమాట. మనకు లోపల నుంచి ఉత్కట భావన ఉంటే అలారం మోగే ముందే మనిషి లేచేస్తాడు కదండి. అప్పుడు ఎవరు చెప్పే అవసరం లేదు. ఎక్కడి నుంచి రావాలి అంటే మన లోపల నుంచి ఆ భావన రావాలి. నా ఉద్ధారం జరగాలి, నా కళ్యాణం కావాలి, నేనే ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఎప్పుడు దాకైతే మనకు లోపల నుంచి ఆ దృఢమైన ఫీలింగ్ రాదో, ఉత్కటమైన భావం రాదో, అప్పటిదాకా మనిషిలో మార్పు అనేది ప్రారంభం అవ్వదు. సో ఫస్ట్ స్టెప్ ఐ కెన్ సే ఉత్కటమైన తీవ్ర భావన, శ్రద్ధ. ఎస్, శ్రీమద్ భగవద్గీత అల్టిమేట్ గ్రంథ. సింపుల్ చెప్తానండి, ఒక మాట చెప్పారు. ఈ గ్రంథాన్ని వీలుంది, టైం ఉంది అంటే 45 మినిట్స్ పడుతుందండి. ఒక్కసారి అలవాటు చేసుకుంటే, ఒకసారి నేర్చుకోండి ఎవరి దగ్గరన్నా. మనకు www.learngita.com కూడా ఉంది, మా గురువు గారిది ఆన్లైన్. దాదాపు 14 లాంగ్వేజెస్తో మనకు నేర్పిస్తారు, కంఠస్థం కూడా చేయిస్తారు. సో మొదట నేర్చుకునే దాకా కొంచెం టైం పడుతుంది. నేర్చుకున్న తర్వాత వేగంగా ఆ గ్రంథాన్ని ఒక 45 మినిట్స్లో మనం చదవచ్చు, లేదంటే 1 అవర్ అనుకోండి. సమయం తీసి ఒక్క సంవత్సరం పాటు స్టార్టింగ్ టు ఎండింగ్, ఫస్ట్ శ్లోకం నుంచి ధర్మ నుంచి లాస్ట్ మమ వరకు చదివేసి, మళ్ళీ కుదిరితే మమ నుంచి ధర్మ వరకు, అంటే ఉల్టా శ్లోకాలు అనమాట. లాస్ట్ 85th శ్లోకం, 84th, 83 ఇలాగా చేసుకుంటూ మనం వెళ్తే తెలిసి తెలియకుండా చదవకుండా మనకు మనసులో ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆటోమేటికల్లీ మనం ఇట్లా కూర్చున్నా పడుకున్నా కూడా దాని ఆన్సర్స్ ఆటోమేటికల్లీ ఇక్కడ స్ఫురణ అనేది అవుతుంది. ఇది మీరు ఆశ్చర్యం, ఏదో మిరాకిల్ చెప్తున్నారు, ఏదో మ్యాజిక్ చెప్తున్నారు ఆవిడని అనుకోవద్దు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ బ్రెయిన్. పరమాత్మ ఎక్కడుంటారు అంటే, మనం వైఫై చూస్తాం కదండి, వైఫై కనెక్షన్ ఎలాగా ఉంటుందంటే ఇలా పైకి ఉంటుంది కదా, అంటే ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ వేవ్స్ అనమాట. ఎక్కడుంటాయి వేవ్స్? వరల్డ్ చుట్టూ ఉంటాయి, మనకు కనిపించవు కదా. అలాగే పరమాత్మ కూడా చుట్టూ ఉన్నాడు, ఆయన మనని గమనిస్తూ ఉన్నాడు, ఆయన మనకు ఆన్సర్ చేస్తాడు. బట్ మనకు కనెక్షన్ కావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి టీవీ ఛానల్లో, అన్లెస్ అండ్ అంటిల్ ఐ కనెక్ట్ మై ఫోన్ విత్ ద వైఫై ఆఫ్ దిస్ ఛానల్, ఇక్కడ నేను కనెక్ట్ చేయలేదనుకోండి, నాకు 2-3 ఫోన్స్ ఉన్నా కూడా అంటిల్ అండ్ ఐ కనెక్ట్ ఆ వైఫైని నేను వాడలేను, అంతే కదా. అలాగే మన దేహాన్ని, మన మనసుని, మన బుద్ధిని కూడా ఆ వరల్డ్ వైడ్ వేవ్స్ లాగా అన్ని చోట్ల ఉన్న పరమాత్మతో మనము కనెక్ట్ అవ్వాలన్నమాట. అలా ఒకసారి కనెక్షన్ మనం స్థాపించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు దాని నుంచి ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంటే మన గూగుల్, మన యూట్యూబ్, మన ఫేస్బుక్, వాట్ ఎవర్ లైక్ మనం ఎలాగా ఫోన్లో మనం యూజ్ చేసుకుంటామో అలాగా మనలో కూడా ఉన్న డిఫరెంట్ అబిలిటీస్ అనేవి బయట వస్తుంటాయి అన్నమాట. దానికి ఏం చేయాలి? ఆ పరమాత్మతో కనెక్షన్ అనేది కావాలి. దానికోసం ఏం కావాలి? దానికోసం బిలీఫ్ కావాలి, కంప్లీట్ ఫెయిత్. ఎస్, నాకు అమ్మ చెప్పారు కదా ఈరోజు, నేను ఎలా ప్రారంభం చేస్తాను. జస్ట్ చదవండి. మనసులో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఏ ఫార్ములా అప్లికబుల్ కృష్ణ ప్లీజ్ టెల్ మీ అని అంటే మీకు సడన్గా అది స్ఫురిస్తుందండి. నాకు ఎన్నో విషయాలు నేను రాత్రి కొంచెం టెన్షన్ పడినా, ఏదైనా బాధతో లేదంటే హ్యాపీనెస్తో పరమాత్మగా చెప్పుకొని అలా ఆలోచించుకొని పడుకుంటాను. పడుకుంటే నిద్రలో ఆ శ్లోకం రావడం అన్నా కానివ్వండి, నాకు దానికి ఆన్సర్ దొరకడం అన్నా కానివ్వండి, నిద్రలో లేదంటే పొద్దున లేవగానే ఫస్ట్ థాట్ నాకు అది ఉంటుంది. ఎస్, దిస్ హ్యాపెన్స్ అండి, అండ్ దిస్ ఇస్ నాట్ మిరాకిల్. పరమాత్మ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సుప్రీం ఎనర్జీ. ఆ ఎనర్జీకి ఒక్కసారి మనం కనెక్ట్ అయ్యామంటే ఎస్. కనెక్ట్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ మెరాకులస్ లైఫ్, ఈ మ్యాజికల్ లైఫ్ అండ్ దట్స్ బ్యూటీ అనేది మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి సంపూర్ణ శాంతి, ఒక కనెక్టివిటీ కోసం రోజు కంఠస్థం చేయండి. లేదమ్మా మాకు సమయం ఉండదు అంటే ఒక్కొక్క శ్లోకం తీసుకొని ఒక్క శ్లోకాన్ని మాత్రం స్మరించి, కృష్ణ నాకు సమయం లేదు కానీ ఇంత మాత్రం నేను చదువుకుంటాను. కావాల్సింది ఏంటిది అంటే శ్రద్ధ. ఎందుకు అంటే ఈ బుక్ అంటే బుక్ కాదండి, ఇది మంత్రయుక్తమైనది. ఎలాంటి మంత్రయుక్తమైనది అంటే అది మీరు దాంతో మాట్లాడుకోవచ్చు, అది మీతో మాట్లాడుతుంది. ఎస్, 21st సెంచరీలో ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారా? ఓల్డెన్ డేస్లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు కూడా ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. దట్ ఈస్ సుప్రీం ఎనర్జీ. ఏ ఎనర్జీ వల్ల పృథ్వీ అక్కడికక్కడే ఉంటుందో, సముద్రము తన దారిని మలచి లోపలికి ఎప్పుడు రాదు కదండి, అది అలా కంట్రోల్గా ఉంటుంది. సమయానికి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. హూ ఈస్ కంట్రోలింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఆ తత్వంని మనం పరమాత్మ అంటాము. ఆయన నేను కృష్ణ అంటారు, మీరు ఏమన్నా అనొచ్చు. బట్ ఆ పరమాత్మతో ఎస్ యూ క్యాన్ స్పీక్, మాట్లాడవచ్చు, వినవచ్చు. కానీ దానికోసం ఒక అభ్యాసం అనేది కావాలి. అభ్యాసం అంటే ఒక్క శ్లోకం చదవండి.
చెప్పండి కృష్ణ నాకు ఇది కావాలి, నాకు చెప్పు అని మెల్లమెల్లగా చేస్తున్నప్పుడు వస్తుంది. కొంతమందికి ఫ్యూ డేస్‌లో రావచ్చు, కొంతమంది ఫ్యూ మంత్స్‌లో రావచ్చు, కొంతమంది కొన్ని ఇయర్స్ పట్టొచ్చు. కావాల్సింది పేషెన్స్, శ్రద్ధ. వాళ్ళకి 6 మంత్స్‌లో వచ్చింది, నాకు రాలేదు అన్నది భావన పెట్టుకోకండి. శ్రద్ధతో చేస్తే మోస్ట్ మిరాక్యులస్ గ్రంథం అండి శ్రీమద్ భగవద్గీత. నేను ఛాలెంజింగ్‌గా చెప్తున్నాను. ఈ గ్రంథం యొక్క మహిమ చెప్పాలి అంటే, నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఎవ్వరికి కూడా అసలు అంటే సామర్థ్యం అనేది ఉండదండి. ఎందుకంటే మనం ఎంత పోతున్నా కూడా మనం ఫస్ట్ శ్లోకం దాకా రావాలి అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ గ్రంథం నుంచి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఇలా ఎంతోమంది విద్వాంసులు ఈ మన సనాతన ధర్మీయులే కాకుండా వేరే వాళ్ళు కూడా దీన్ని ఆచరించి తన లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టే కదండీ దాని మీద కామెంటరీస్ రాశారు. సో దీని మహిమ అనేది చెప్పడము అంత సులువైనది కాదండి. సో దీంట్లో ఇంకోటి ఈ గ్రంథంలో చాలామంది అంటారు కదా, మరి ఈ గ్రంథము అంటే ఎవరికి అంటే రిలేట్ అవుతుందండి? మేము ద్వైత సాంప్రదాయము, మేము మధ్వ సాంప్రదాయము, లేదంటే మేము చైతన్య మహాప్రభు అచింత్య భేద సాంప్రదాయము, మేము అద్వైతం అండి శంకరాచార్యుల వారి సంప్రదాయము. మరి ఎలాగా అంటే మనం గనక గమనిస్తే ద్వైత మధ్వాచార్య రాశారు, అద్వైత భావము శంకరాచార్యుల వారు చెప్పారు, విశిష్టాద్వైతము రామానుజాచార్య వారు, ద్వైతాద్వైతము నింబార్కాచార్యుల వారు, అచింత్య అభేద మహాప్రభులు వారు, శుద్ధ అద్వైతము వల్లభాచార్య. ఇప్పుడు ఈ ఆచార్యులు మొత్తం జీవిత చరిత్ర చూడండి, మనకు భేదాలు కనిపిస్తాయి కదా. మనం గొడవడుతుంటాం మామూలుగా, లేదండి మేము రామానుజుల టైప్ కాదండి, మేము వల్లభులం, అసలు మాది వేరే. అరే ఈ శంకరాచార్య వారు మొత్తం మాయావాదీస్ అండి, అస్సలకి బాగుండదు, మేము మధ్వ పరంపర శుద్ధము. ఇలాగా మనం భేదాలు చేసుకొని మనం గొడవపడుతుంటాం. కానీ మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళి, అంటే మా గురువుగారు నాకు దొరకడం ఒక భాగ్యం అండి. మా గురువుగారు సమన్వయ మహర్షి అనమాట. ఆయన పాటించే, అంటే మేము గురువుగా అనుకున్నది సంతశ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. ఆయన సమన్వయ మహర్షి. ఆయన కూడా శ్రీమద్ భగవద్గీత మీద రాసిన గ్రంథము జ్ఞానేశ్వరి భావార్థ దీపిక అంటారు. సో దాంట్లో ఎక్కడ కూడా చూస్తే ఈ ఆచార్యులు మాది గొప్ప, నో వల్లభాచార్య ఇక్కడ తప్పు చెప్పారండి, నేను చెప్పింది కరెక్ట్ అని ఇక్కడ కూడా మనము ఈ ఆచార్యులు పడింది అసలు చూడమండి. గొడవ పడేవాళ్ళు అంటే ద్వైతం చూసేవాళ్ళు కదా. ద్వైతము అద్వైతము మాట్లాడడం చాలా సులువు. అసలు ద్వైతం గురించి చెప్పండి అంటే ఆచరణలో చూపించే వాళ్ళు ఎంతమంది అండి? అసలు ఒక ఫింగర్ మీద కూడా మనం కౌంట్ చేసుకోలేని వాళ్ళు. సో దాని గురించి మాట్లాడడము ఏదో మా కంఠస్థం వచ్చేసింది అని వితండవాదం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ నిజంగా ఆచార్యులు చెప్పిన జ్ఞానం కనుక, ఎస్ అండి నేను కెమెరాలో చెప్తున్నాను, ఇది నిజంగా తెలిసిన వాళ్ళు, రామానుజాచార్య పద్ధతి ఉన్నా, వల్లభాచార్య పద్ధతి ఉన్నా, శంకరాచార్యుల పద్ధతి ఉన్నా కూడా నిజంగా మీరు ఆ సాంప్రదాయానికి చెందితే మీరు ఇతర ఆచార్యులకు నింద చేయరు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఒక ఆచార్య శిష్యులకు కావాలి, ఒక ఆచార్య పరంపరకి కావాలి. అది నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. భేదాలు కనిపిస్తాయి, భేదాలు ఉన్నాయి, కానీ ఆ సంపూర్ణ భేదాల్లో కూడా సారాంశము ఒకటే కదా. కృష్ణ భక్తియే చెప్పారు కదా, పరమాత్మ భక్తియే చెప్పారు కదా. మనిషిగా ప్రవర్తించి ఈ సృష్టిలో వచ్చిన తర్వాత జన్మ మృత్యుని మనము ఎలా క్రాస్ చేసి ఆ సైకిల్ని ఎలా ఎండ్ చేయాలి అనే కదా చెప్పింది. మార్గం వేరేగా ఉండొచ్చు, మరి మాకు ఇలా చెప్పారండి అని అంటే ఎస్, రెస్పెక్టెడ్. మన గురువులు మనకి ఎలా చెప్తే అది మనం పాటించాలి. ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఇప్పుడు నేను భాగ్యనగర్ అంటే హైదరాబాద్లో ఉన్నానండి, నేను ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి. సో నాకు ఒక రూట్ ఉంటుంది. కేరళ నుంచి ఒక మనిషి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఇంకో రూట్ ఉంటుంది. ఒడిస్సా నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళకి ఒక రూట్ ఉంటుంది. సో మీరు ఎక్కడున్నారు అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మనం ఎక్కడున్నామో, మన మానసిక శారీరక పరిస్థితి, ఎన్ని జన్మాలు, ఎలాంటి సంస్కారం మనకున్నాయి అన్నది ఆచార్యులకు అర్థమవుతుంది. కాబట్టి విభిన్న పరంపరలు మనకున్నాయి. మనకు దైవవశాత్తు ఆ పరంపర మనము పుట్టాము, ఆ గురువుకి మనం కనెక్ట్ అయ్యాము. ఆ మార్గాన్ని మనము అనువర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాంట్లో ముందు నడవాలి. సో దాంట్లో మొదటి చేసేది మనం ఏంటిది అంటే ఇతర ఆచార్యుల నింద అనేది చేయకూడదు అనే చాలామంది లింక్ మిస్ అవుతుంటారండి. సో నేను రామానుజుల వారి అందరిది నేను కొంచెం అలా చదివితే నాకు అందరూ కృష్ణ ప్రేమనే ఇచ్చారండి. నాకైతే ఒక కృష్ణ ప్రేమనే ఇచ్చారు అని మా గురువు గారి ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఈ భగవద్గీత కూడా అందరూ రాశారు, అందరూ చదివారు కదండి. సో ఆ భేదాతీతమైన అవస్థ మనం తెలుసుకోవాలి అంటే గురు శరణాగతి అనేది మొదట ఉండాలి.
అలాంటి శ్రీమద్ భగవద్గీత అనమాట. సో ఒక సిద్ధాంతానికి, ఒక సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నది కాదు. ఏ భాష ఉన్నా, ఏది ఉన్నా కూడా అందరూ శ్రీమద్ భగవద్గీతని మనిషి చదువుకోవచ్చు. ఎవరు చదువుకోవచ్చు, ఎవరు చదవాలి అంటే అర్జునుడి పాత్రలో ఉన్నవాళ్ళు కావాలి. అర్జున ఈజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట. అక్కడ అర్జున పరమాత్మ మరి ఇలా ఉంది, అలా ఉంది, నేను ఏం చేయాలి చెప్పని అడుగుతున్నాడు కదా. ఆ అవస్థలో మనం అందరం కూడా ఉంటాము కదండి. జీవితంలో ఎలా చేయాలి, మరి ఇలా జరుగుతుంది కదా, నా ఫ్యామిలీలో, నా పర్సనల్ లైఫ్లో, నా ఇన్స్టిట్యూషన్లో ఒక ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్లో మనం ఉంటాం అనమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అని ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. ఒక్కొక్కసారి చాలా మంది దగ్గర తిరుగుతాం మనం, వాళ్ళకి అడుగుతాము, వీళ్ళకి అడుగుతాము, బట్ ఒక సాటిస్ఫైయింగ్ ఆన్సర్ అనేది దొరకట్లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే వి హ్యావ్ కృష్ణ. ఠాయిచ బైసోని కరా ఏకచిత్త ఆవడి అనంత ఆడవావా. ఎక్కడ ఉన్నారో, మీ రూమ్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, దేశంలో, విదేశంలో ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోండి. ఆ కృష్ణ పరమాత్మను స్మరించండి. భగవద్గీత ఉన్న భగవద్గీత తీయండి, స్మరించండి. దట్ భగవద్గీత విల్ షో యూ ద రూట్. ఆ రూట్ అనేది మనకు భగవద్గీత చూపిస్తుంది. ప్రార్థించండి, శ్రద్ధ పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. అండ్ మీరే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్తారు, అక్క ఇలా ఉండేది, నాకు మార్గం దొరికింది. ఎస్, శ్రీమద్ భగవద్గీత స్పీక్స్ అండి. సో అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనిషి లోపల ఉత్కట ఇచ్ఛ ప్రారంభమైనప్పుడు ఇది భగవద్గీత అనేది నిజమైన జర్నీ మనకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదండి, ఏ సిచ్యువేషన్లో అబ్బా నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కదా, మరి ఇప్పుడు నేను ఎలా భగవద్గీత చదవచ్చు అని అంటుంటారు అన్నమాట. అరే నో నో నో, నాకు ఇలా ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇలా ఉంది కదా, అందుకోసం నో. భక్తులు ఏం చెప్తున్నారు అంటే మీరు ఏ పరిస్థితిలో కూడా ఉండనివ్వండి, ద మోస్ట్ వల్నరబుల్ సిచ్యువేషన్, అసలు నేను చేయలేను, ఇంపాసిబుల్ అన్న సిచ్యువేషన్లో కూడా మీరు భగవద్గీతను తెరవండి, మీకు దాంట్లో సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. రీసెంట్లీ కూడా ఇన్స్టాగ్రామ్లో నేను కోవిడ్ టైంలో చాలా రీల్స్ చూశానండి. చాలా, ఇప్పుడు మీరు కనుక గమనిస్తే కోవిడ్ టైంలో యూత్ ఎంతగా భగవంతుడికి కనెక్ట్ అయింది. ఎందుకండి మనము పరమాత్మ లేడు, దేవుడు లేడు అని అంటుంటాం, కానీ మనము లక్షల కోట్ల మంది ఫ్యామిలీస్ చావడం అనేది చూసాము. డబ్బులు ఉన్నాయి, సత్తా ఉంది, సంపత్తి ఉంది, పదవి ఉంది, పెద్ద పెద్ద పేరు గల వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకు కూడా ఆక్సిజన్ దొరకలేదు. తెలిసి తెలియకుండా మొత్తం ఫ్యామిలీస్తో పాటు అందరు చనిపోవడం అనేది చూసాము. సో డెత్ ఎప్పుడైతే మనం చూస్తామో మనకు ఒక జర్నీ అనేది ప్రారంభమవుతుంది అనమాట. అసలు నేను ఎవరు, ఎందుకు చనిపోతున్నారు, వై కాంట్ ఐ కంట్రోల్. ఎంత పెద్ద డాక్టర్లు ఉన్నా కూడా చనిపోయారు కదండి. సో అక్కడ ఒక సిచ్యువేషన్ మనకు వస్తుంది అనమాట, హెల్ప్లెస్నెస్ అండ్ ఐ నీడ్ హెల్ప్. అప్పుడు మనము ఎస్, ఆ పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడానికి ప్రారంభిస్తారు. సో కాబట్టి గురువులు ఏమంటారు అంటే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి చదువుకోలేను అలా ఆలోచించకుండా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవద్గీతని ప్రారంభించు. ఏ పేజ్ వస్తే అక్కడ వెళ్ళు, ప్రార్థించు భగవంతుడిని. చదవడం అనేది ప్రారంభిస్తే, ప్రార్థన చేస్తూ ఉంటే దానికదే నీకు ఒక మార్గాన్ని చూపించడం ప్రారంభం చేస్తుంది. మనము సంసారంలో చేయవలసింది ఒకటే విషయం అండి. అసలు మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయండి, ఎందుకు అంటే మనం ఎప్పుడేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. మా ఎక్స్పెక్టేషన్స్ కిల్ మీ మోర్ అంటారు కదా కదండి. ఇప్పుడు బాధలో ఉన్నాను, బాధలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు నాకు బాధ వచ్చింది, సుఖం ఉండాల్సిందే కదా అని సుఖం గురించి ఆలోచిస్తాము. సో ప్రజెంట్లో ఉండము, ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయము. సుఖం ఉందనుకోండి, ఇంకా సుఖం ఉంటే బాగుంటుంది కదా అంటాము. సో మనిషి బ్రెయిన్ ఎట్లాంటిది అంటే, బుద్ధి ఎట్లాంటిది అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, మంచి కావాలి, నేను అనుకున్నది మంచి ఏదైతే ఉందో నాకు అదే కావాలని మనం ఆలోచిస్తూ ఉంటాము. బట్ భగవద్గీత చెప్పిన సూత్రం ఒకటే, లివ్ ఇన్ ప్రజెంట్. లివ్ ఇన్ ప్రజెంట్, యాక్సెప్ట్ ద ప్రజెంట్, యాక్సెప్ట్ ద లైఫ్. అంటే ఏంటిది, ఏ మనిషి జీవితంలో ఉన్నా చూడండి, మనం ఎంత సుఖం కోసం ప్రయత్నిస్తున్నా కూడా దుఃఖం అనేది వస్తుంది. ఎవ్వరు దుఃఖం కోసం ప్రయత్నించరు, కానీ దుఃఖం అనేది వస్తుంది. ఆ దుఃఖం సరే ఉంటుందా, ఎప్పుడు ఉంటుందా, నో. బాధ బాధ బాధ, సడన్గా హ్యాపీనెస్, హ్యాపీనెస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్, సడన్గా బాధ. సో సుఖము దుఃఖము అనేది ఈ ఎండ లేదు అంటే వానాకాలం ఇట్లాగా ఋతువులు మారుతుంటాయో అలాగే సుఖ దుఃఖాలు కూడా మారుతూ ఉంటాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని మనకు భగవద్గీతలో చెప్పారు కదా. మరి చేయవలసింది ఏంటిది, అంత సులువు కాదక్క, మీరు ఈజీగా చెప్పేస్తున్నారు అనుకోవచ్చు మీరు. కానీ చూడండి, ఏది కూడా ఈజీగా దొరికేది మోర్ వాల్యుబుల్ ఉండదు. మనం దేనికైతే చాలా ఎఫర్ట్స్ పెడతామో మనం దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం కదండి. ఏదో ఒక మామూలు పిన్నీస్, ఐరన్ పిన్నీస్ కొన్నాం మనం, 10 రూపీస్లో ఒక బాక్స్ వచ్చేసింది.
ఒక 1,00,000 పెట్టి ఒక నెక్లెస్ కొన్నాం అనుకోండి, ఒక గోల్డ్ నెక్లెస్, ఒక సిల్వర్ నెక్లెస్, దేనికి మీరు వాల్యూ ఇస్తారు? ఎందుకంటే ఆ ₹1,00,000 సంపాదించడానికి చాలా టైం పట్టింది, చాలా ఎఫర్ట్ పట్టింది కదా. అలాగే ఒక అవస్థని మనం పొందాలి అంటే దానికి టైం ఎఫర్ట్ ఇవ్వాలి కదా. ఈజీగా ఉంటే ₹10 పిన్ లాగే ఉంటుంది, సింపుల్, నో వాల్యూ, పోయినా కూడా మనకేం బాధ ఉండదు. కానీ ఏదైతే చాలా వాల్యుబుల్ ఉంటుందో మనం దానికి టైం కూడా ఇవ్వాలి, ఎఫర్ట్ కూడా ఇవ్వాలి, పేషెన్స్గా ఉండాలి. ఏది కూడా గొప్ప విషయాలు 1 డేలో రావండి. ఇప్పుడు 31 జనవరి వస్తుంది కదా, డిసెంబర్ 1 జనవరి. సో చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటారు, ఇలా చేయాలి, అలా చేయాలి, వెయిట్ తగ్గించాలి అనుకున్న వాళ్ళు మనం చాలా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాము. 1 డేలో అవుతుందా అండి? ఇట్ టేక్స్ 6 months, 1 year, 6 ప్యాక్స్ కావాలి, వెయిట్ తగ్గాలి అందరూ ఆలోచిస్తారు. చాలామంది స్టార్ట్ చేస్తారు, బట్ దాంట్లో కొంతమంది మాత్రమే గోల్కి రీచ్ అవుతారు. వై? ద పీపుల్ హూ ఆర్ బీయింగ్ పేషెంట్ విత్ దెమ్సెల్వ్స్ అండ్ ద జర్నీ. అదొక జర్నీ. ఒక్క ప్రాంతం నుంచి ప్రాంతం మారాలంటేనే ఒక నైటో 1 డేనో పడుతుంది మనకు. అలాంటిది లైఫ్లో, శరీరంలో, మనసులో, బుద్ధిలో ఒక జర్నీ మీరు కనుక చేయాలి అంటే డోంట్ యూ థింక్ మనం దానికి కొంచెం సమయం ఇవ్వాలి, దాంతో మనం పేషెన్స్గా ఉండాలి. సో ఇలాగా సుఖము దుఃఖము అనేది పర్మనెంట్ కాదు. అలా ఒక అవస్థకు నేను రీచ్ అవ్వాలి, నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది అని మనము పేషెన్స్ అనేది నేర్చుకోవాలండి.